అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. నక్షత్రం గుర్తులేని ప్రశ్నలకు సమాధానాలు రాకపోవడాన్ని లేఖలో ప్రస్తావించారు. అసెంబ్లీ బిజినెస్ రూల్స్ 51 ప్రకారం నక్షత్రం గుర్తులేని ప్రశ్నలకు రాతపూర్వక సమాధానాలు టేబుల్పై అందుబాటులో ఉంచాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గత అసెంబ్లీలో తాను అడిగిన ప్రశ్నలకు ఇప్పటి వరకు సమాధానాలు రాలేదని వివరించారు. రాష్ట్ర నియోజకవర్గ ప్రయోజనాల కోసం అసెంబ్లీలో ప్రశ్నలు అడగడం, సకాలంలో వాటి సమాధానాలు పొందడం సభ్యుల హక్కు అని వివరించారు. తాను అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానాలు ఇచ్చేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ ను హరీష్ రావు కోరారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. నక్షత్రం గుర్తులేని ప్రశ్నలకు సమాధానాలు రాకపోవడాన్ని లేఖలో ప్రస్తావించారు. అసెంబ్లీ బిజినెస్ రూల్స్ 51 ప్రకారం నక్షత్రం గుర్తులేని ప్రశ్నలకు రాతపూర్వక సమాధానాలు టేబుల్పై అందుబాటులో ఉంచాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గత అసెంబ్లీలో తాను అడిగిన ప్రశ్నలకు ఇప్పటి వరకు సమాధానాలు రాలేదని వివరించారు. రాష్ట్ర నియోజకవర్గ ప్రయోజనాల కోసం అసెంబ్లీలో ప్రశ్నలు అడగడం, సకాలంలో వాటి సమాధానాలు పొందడం సభ్యుల హక్కు అని వివరించారు. తాను అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానాలు ఇచ్చేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ ను హరీష్ రావు కోరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మాజీ మంత్రి హరీష్ రావు లేఖకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పటికీ నక్షత్రం గుర్తు లేనటువంటి ప్రశ్నల సమాధానాలు రాకపోవడం పట్ల అసెంబ్లీ స్పీకర్ కు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా లేఖ రాశారు. అసెంబ్లీ బిజినెస్ రూల్ 52(1) ప్రకారం శాసనసభ్యులు అడిగిన నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు రాతపూర్వకంగా సమాధానాలు సభ టేబుల్ పై అందుబాటులో ఉంచాల్సి ఉంటుందని లేఖలో గుర్తు చేశారు. అయితే ప్రధానంగా గడిచిన అసెంబ్లీలో తాను అడిగిన ప్రశ్నకి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క సమాధానం కూడా రాలేదని కూడా తాను లేఖలో ప్రస్తావించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రాష్ట్ర నియోజకవర్గాల ప్రయోజనాల కోసం అసెంబ్లీలో అడిగి ప్రశ్నలు అడగటం, సకాలంలో వాటికి సమాధానాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అది శాసనసభ్యుల హక్కు అంటూ కూడా తాను చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో తాను అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానాలు ఇచ్చేలా సంబంధిత అధికారులను కూడా ఆదేశించాలని హరీష్ రావు స్పీకర్ లో లేఖలో కోరినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా గతంలో చాలా వరకు అనేక ప్రశ్నలు అడిగినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు సంబంధిత మంత్రులు కూడా ఏ విధంగా కూడా దీని మీద స్పందించట్లేదు. గతంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు ఇప్పుడు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు చాలా తేడా కనిపిస్తుంది. సమాధానాలు చెప్పకపోవడం ప్రజల్ని మోసం చేసేట్లవుతుంది. ఖచ్చితంగా శాసనసభలో హక్కులు ఏవైతే ఉంటాయో వాటి అన్నింటినీ కూడా కాలరాసే విధంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో నక్షత్రం గుర్తున్నటువంటి ప్రశ్నలకు ఏవైతే ఖచ్చితంగా సమాధానాలు చెప్పాల్సి ఉంటుందంటూ కూడా తాను ఒక లేఖపూర్వకంగానైతే స్పీకర్ కు రాశారు. స్పీకర్ నుంచి అయితే రిప్లై అయితే రావాల్సి ఉంటుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.